హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ఈ రోజు అయితే మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో అతను సక్సెస్ అవ్వడానికి దాదాపు 13 years పట్టింది. ఒకవైపు ఐటీకి సంబంధించిన క్రిసాన్ టెక్ అని ఒక ఆఫీస్ని పెట్టి రన్ చేస్తూ, మరొక వైపు బిజినెస్ వైపు వచ్చి ఒక సూపర్ మార్కెట్ని రన్ చేస్తూ ఆల్మోస్ట్ రన్నింగ్ సక్సెస్లో ఉన్నారు. సో ఇతనితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అతను ఎవరో కాదు, సంతోష్ కుమార్ పోతంశెట్టి, సీనియర్ ఎంటర్ప్రెన్యూర్. నమస్తే సార్. నమస్తే. అయితే మీరు ఎంతగానో అభిమానించే మెగా ఫ్యామిలీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన గెలిచిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర చాలా సెలబ్రేషన్ చూసాం మనం. ఈవెన్ చిరంజీవి గారు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని ఎత్తుకున్నారు. ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు చాలా ఇదయ్యారు. పవన్ కళ్యాణ్ గారు చాలా ఫైట్ చేశారు. కానీ చిరంజీవి గారు వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మాత్రం వదులుకున్న ఫైట్ చేశాడు. సో ఇదంతా కూడా వాళ్ళ ఫ్యామిలీ ముందు కనిపించగానే వాళ్ళందరూ కూడా భావిద్దానికి కూడా గురయ్యారు. సో అది చూసినప్పుడు మీకు ఏమనిపించింది? వాళ్ళు సెలబ్రేట్ చేశారు, వాళ్ళ ఫ్యామిలీనే సెలబ్రేట్ చేశారు అనే దాని గురించి మాట్లాడే కంటే ముందు సెలబ్రేట్ చేయని వాళ్ళు ఎవరున్నారు మీరు చూడండి. టోటల్ బోత్ తెలుగు స్టేట్స్ కూడా సెలబ్రేట్ చేసింది. మీరు చూస్తే ఆ రోజు మార్నింగ్ 8 నుంచి రిజల్ట్స్ స్టార్ట్ అయింది కదా. నా ఆఫీస్లో నేను కూర్చొని నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. సౌండ్స్ వినబడతా ఉన్నాయి. సిటీ మొత్తం అక్కడెక్కడో ఏపీలో రిజల్ట్స్ వస్తున్నాయంటే హైదరాబాద్లో సెలబ్రేషన్స్. సో వాళ్ళ ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ గెలిచారు అని అంటే ఎంటైర్ స్టేట్, నాట్ ఓన్లీ తెలుగు ఏపీ, ఈవెన్ తెలంగాణలో కూడా అంత సెలబ్రేషన్స్ అయింది అని అంటే మెగా ఫ్యామిలీ ఆర్ ఫూల్స్ ఫర్ సెంటిమెంట్. దే ఆర్ సెంటిమెంటల్ ఫూల్స్. ఇది అందరికీ తెలిసింది. వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళ ఫ్యామిలీలో అఫెక్షన్, ద ఫ్యామిలీ ఈజ్ బిల్డ్ విత్ అఫెక్షన్. వాళ్ళు దేనికైనా కూడా ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో చిరంజీవి గారు చాలాసార్లు నేను నా తమ్ముళ్ళ కోసం నేను ఏమైనా చేస్తాను, నా తమ్ముళ్ళు నా కోసం ఏదైనా చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ బోత్ తెలుగు స్టేట్స్లో అన్నయ్య అంటే చిరంజీవిని, తమ్ముడు అంటే పవన్ కళ్యాణ్ని. ఇది కాదని ఎవరన్నా అనగలుగుతారా? సో ఇక్కడ మీరు చూస్తే వాళ్ళ బాండ్ విషయానికి వస్తే చిరంజీవి గారికి ఆయన తమ్ముడు వాళ్ళ బాండ్, అది మనం అంటే ఒక ఎగ్జాంపుల్ కాదు 100 ఎగ్జాంపుల్స్ మనం చెప్పొచ్చు. బట్ అక్కడ మీరు ఆ సెలబ్రేషన్లో చూస్తే వీళ్ళందరి సంతోషం కంటే నేను ఎక్కువగా అంటే నాకు బాగా అక్కడ నేను కనెక్ట్ అయింది సురేఖ గారి ఎమోషన్. చిరంజీవి గారి వైఫ్ ఆమె ఆయనకి వదిన కాకపోతే ఆమె తల్లిలాగా ఆయనకి. చిరంజీవి గారికి అంటే ముందు ఆమె వెళ్ళి అతన్ని తీసుకోవడము, వాళ్ళిద్దరు బాండ్ చూస్తుంటే మనం అసలు అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అది డెఫినెట్లీ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్ ఒక బాండ్కి దే ఆర్ నెక్స్ట్ లెవెల్. అది ఏంటంటే వాళ్ళని చూసి మనం నేర్చుకోవచ్చు డెఫినెట్లీ. ఆమె ఎంత బాగా రిసీవ్ చేసుకుంది అక్కడ మీరు చూస్తే. పవన్ కళ్యాణ్ గెలిచాడు అనేది లేదు, మేము గెలిచామనేది ఉంది. ఇప్పుడు ఆమె పవన్ కళ్యాణ్ మరిది, ఆమెకి నా మరిది గెలిచాడు అని అనుకోలే, నా సొంత తమ్ముడు గెలిచాడు అనుకుంది, నా కొడుకు గెలిచాడు అని అనుకుంది. ఆమె అంజనాదేవి గారి కండిషన్ ఎలా ఉండింది అప్పుడు కొడుకు గెలిచిన దానికి, సురేఖ గారి కండిషన్ 100% ఈక్వల్గా ఉంది. ఆ ఎమోషన్ అక్కడ కనబడుతుంది, క్లియర్గా కనబడుతుంది. అండ్ ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య విషయంలో ఆయన విధేయత చూస్తే, ఆయన చూసారా ఎట్లా అంటే వాళ్ళిద్దరు ఆయన కాళ్ళకు మొక్కిన విధానం ఈ కాలంలో అంటే అందరము మన పెద్దవాళ్ళకి నమస్కరిస్తాం, అన్నీ చేస్తాం, మన బ్లడ్లో ఉంది అది. కానీ ఆయన ఎంత బాగా హి హాస్ గివెన్ ఎన్ ఎగ్జాంపుల్ టు ది వరల్డ్. నేను ఒక స్టేట్కి లీడర్ని, కానీ అన్నయ్య ముందు నేను ఆయన కాళ్ళకు మొక్కిన విధానం మనం కొంతసేపు అలా చూడాలనిపించే విధంగా ఉంది. అవునా కదా? సో డెఫినెట్లీ ఆ సెలబ్రేషన్ అనేది సీరియస్లీ ఆ సెలబ్రేషన్ నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. దట్ ఈస్ దేర్ ఫ్యామిలీ, రైట్. అలాగే మెగా ఫ్యామిలీని ఎక్కువగా కాంట్రవర్సీ ఫ్యామిలీ అని కూడా అంటూ ఉంటారు, మీరు వినే ఉంటారు. ఎక్కువగా ఎగ్జాంపుల్ నాగబాబు గారిని తీసుకుంటే ఆయన ట్విట్టర్ వేదికగా, ఆయన ఎక్స్ అకౌంట్ వేదికగా, లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూలో మాట్లాడు ఎక్కువగా కాంట్రవర్సీలు చేస్తూ ఉంటారు అని చెప్పేసి. అంటే పవన్ కళ్యాణ్ గారి వైపు ఎవరు వచ్చినా, చిరంజీవి గారి గురించి ఎవరు మాట్లాడినా డైరెక్ట్ అటాక్ చేస్తాడు సారక్. దాని గురించి నాగబాబు గారు కాంట్రవర్సీ అనే కంటే
నేనైతే మెగా మెగా ఫ్యామిలీ అంటేనే కాంట్రవర్సీ అంట. అదే కదా జనాలు సృష్టిస్తుంది. వాళ్ళు ఏం చేసినా కాంట్రవర్సీ చేస్తారు. వాళ్ళు ఏదైనా చేసినా ఖచ్చితంగా కాంట్రవర్సీ చేస్తారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఇప్పుడే వాళ్ళ బాండ్ ఏంటి అనేది చాలా క్లియర్గా మనం చూసాం, ఎక్స్పీరియన్స్ చేసాం. కానీ సేమ్ 10 సంవత్సరాల కిందట ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, ఈయన బీజేపీ సపోర్ట్ చేస్తున్నాడు. చిరంజీవి గారిది ఒక స్టేట్మెంట్ ఉంది, ఏమని, ఓకే నాకు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, చంద్రబాబు గారికి ఎందుకు సపోర్ట్ చేశారు అని అన్నారు. అది పెద్ద కాంట్రవర్సీ అయింది, అంతే కదా. ఆయన రెండో పెళ్లి గురించి ఆయన మాట్లాడాల్సి వస్తే, మూడో పెళ్లి గురించి మాట్లాడాల్సి వస్తే కాంట్రవర్సీనే అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎవరైనా ఏమన్నా మాట్లాడితే నాగబాబు ఊరుకోరు. ఆయన ఎందుకు ఊరుకోవాలి? ఇప్పుడు నీ గురించి నేను ఏదైనా మాట్లాడితే నీ బ్రదర్ ఊరుకుంటాడా? నా గురించి నువ్వు ఏదైనా మాట్లాడితే నా బ్రదర్ ఊరుకుంటాడా? వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, మనకు ఒక ఎమోషన్ ఉంటుంది. డెఫినెట్లీ ఖచ్చితంగా మనం దానికి కౌంటర్ ఇస్తాం. వాళ్ళకి అంత ముందు ఏం జరిగిందనే దాని గురించి మాట్లాడే కంటే జనాలు వీళ్ళేం మాట్లాడారు, బికాజ్ ఇట్ ఈస్ ఎ మెగా ఫ్యామిలీ, వాళ్ళు ఏం మాట్లాడినా కాంట్రవర్సీ చేస్తారు. సో కాంట్రవర్సీస్ డెఫినెట్లీ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ దెమ్. ఓకే, అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి పర్సనల్గా ఎక్కువగా మ్యారేజ్ విషయాల గురించి ఎక్కువ పవన్ కళ్యాణ్ గారి గురించే మాట్లాడారు. అంటే మిగతా ఉన్న వ్యక్తుల గురించి కూడా ఎక్కువగా మాట్లాడతారు చాలా మంది. సో దాని గురించి అది కేవలం చెప్తున్నాను కదా మీకు, సిన్స్ ఇట్ ఈస్ ఎ మెగా ఫ్యామిలీ, ఏ విధంగా చూసినా దే ఆర్ నెంబర్ 1. ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ నెంబర్ 1 కదా. ఇప్పుడు తెలుగు అంటే చిరంజీవి మెగాస్టార్ గారు, చిరంజీవి గారు మెగాస్టార్ ఎనీవే. తెలుగు ఇండస్ట్రీలో దాన్ని కాదు అనేయగలిగే వాళ్ళు లేరు, అది 100% మనం ఒప్పుకోవాలి. నెంబర్ 1 ఎనీవే ఈజ్ నెంబర్ 1. పవన్ కళ్యాణ్ గారు ఈవెన్ ఇండస్ట్రీలో నెంబర్ 1 యాజ్ వెల్, ఇప్పుడు రాజకీయాల్లో కూడా. మోదీ గారే అన్నారు ఆయన పవన్ కాదు తుఫాన్ అని, అంతే కదా. సో డెఫినెట్లీ ఏంటంటే వాళ్ళకు ఎంతైతే ఈ అడ్మిరేషన్ వస్తుందో, అంటే ప్రజల దగ్గర నుంచి కానీ సమాజం దగ్గర నుంచి కానీ వాళ్ళకి ఎంతైతే ఇది వస్తుందో అదే లెవెల్లో డెఫినెట్లీ ఏంటంటే నెగిటివ్ ప్రచారం అవుతూ ఉంటుంది. కాంట్రవర్సీస్ అనేది కామన్, మనం దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదేమో. ఓకే, రైట్. అయితే వాట్ అబౌట్ అల్లు అర్జున్? అంటే ఎలక్షన్స్ టైంలో అతను ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాండిడేట్కి సపోర్ట్ చేశాడు, ఒక ఫ్రెండ్కి సపోర్ట్ చేశాడు అని చెప్పొచ్చు. కానీ అందరూ మెగా ఫ్యామిలీ చాలా మంది కూడా ఇప్పుడు అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఈవెన్ జబర్దస్త్కి సంబంధించిన ఒకప్పుడు కమిడియన్ ఆర్పి గారు కూడా ఎక్కువగా అతని పైన విమర్శలు చేస్తున్నారు. సో అంటే మీరేం చెప్తారు దాని గురించి అడిగితే? ఇప్పుడు అల్లు అర్జున్ ఒక పెద్ద బ్యాక్ డ్రాప్, పెద్ద నెగిటివ్ అనే దీన్ని, అల్లు అర్జున్ ఒక పెద్ద విలన్ టు ది మెగా ఫ్యామిలీ అనేదాన్ని సృష్టించి అదొక దాన్ని ఒక ఏంటంటే ఒక భూతద్దంలో చేసి అదొక ప్రచారం చేసి వాళ్ళ ఫ్యామిలీకి అగైనెస్ట్ చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు లేరు. అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడే కాదు, ఈ ఒక్క ఇన్సిడెంటే కాదు, ఇంత ముందు కూడా అల్లు అర్జున్ ఏంటంటే పవన్ కళ్యాణ్ దీంట్లో ఏదన్నా ఆడియో ఫంక్షన్స్ కానీ ఇక్కడ కానీ లేదు, అల్లు అర్జున్ గారి దీంట్లో పవన్ కళ్యాణ్ అనడము, అవన్నీ కాంట్రవర్సీస్ క్రియేట్ చేయడానికి మాత్రమే జరుగుతుంది. కానీ ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయకుండా ఆయన ఫ్రెండ్కి వెళ్ళి సపోర్ట్ చేశాడు అనేది, దాన్ని ఎక్కువ ఫోకస్ చేసి చెప్పారు. కానీ దానికంటే ముందు ఆయన ఏం ట్వీట్ చేశాడు? అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తూ మీరు విన్ అవుతారు అని చెప్పేసి ఆయన ట్వీట్ చేశాడు. దాన్ని ఎందుకు ఫోకస్ చేయలేకపోతున్నారు? ఈయన వైసీపీకి వెళ్ళి సపోర్ట్ చేయలేదు కదా, ఆయన ఫ్రెండ్కి సపోర్ట్ చేశాడు. ఆయన ఫ్రెండ్ వైసీపీలో ఉన్నాడు. ఇప్పుడు నేను నా ఫ్రెండ్కి సపోర్ట్ చేశాను అంటే నా ఫ్రెండ్షిప్, నేను ఐఎమ్ గివింగ్ ద ఇంపార్టెన్స్ టు మై ఫ్రెండ్షిప్. ఆయన ఫ్రెండ్షిప్కి ఆయన వాల్యూ ఇవ్వడంలో తప్పలేదు కదా. దాన్ని పవన్ కళ్యాణ్కి అగైనెస్ట్గా వెళ్తున్నాడు, జనసేనకి అగైనెస్ట్గా వెళ్తున్నాడు అని మనకు చూడాల్సిన అవసరం ఏమొచ్చింది? అండ్ జనసేనకి నేను సపోర్ట్ చేస్తున్నాను, పవన్ కళ్యాణ్కి నేను సపోర్ట్ చేస్తున్నాను అని ఆల్రెడీ ఆయన ట్వీట్ ఇచ్చాడు కదా. దాన్ని ఎందుకు ఫోకస్ చేయలేకపోతున్నారు? ఇది కేవలం కాంట్రవర్సీ చేయడం అంతే. నా దృష్టిలో అయితే డెఫినెట్లీ అంతే. హీఈస్ డెఫినెట్లీ ఫ్యామిలీ మెంబర్ అంతే. అంటే మనం అర్థం చేసుకున్నట్టు జనాలు అర్థం చేసుకోలేరు కదా.
అదే చెప్తాను జనాలకి ఏంటి అని అంటే ఏమి ఇన్పుట్ ఇస్తే అదే అవుతుంది. నేను ఎందుకు అడుగుతున్నానంటే సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే గెలిచారో ఆ రోజు మెగా ఫ్యామిలీ మొత్తం కూడా వాళ్ళ ఇంటి దగ్గర సెలబ్రేషన్స్ లో అందరినీ చూసాం. ఈవెన్ అకిరా నందన్ కూడా వచ్చింది, పవన్ కళ్యాణ్ గారి బిడ్డ. కానీ ఎక్కడ కూడా అల్లు ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కనిపించలేదు. అంటే ఇప్పటి వరకు మెగా ఇంట ఏ ఫంక్షన్ జరిగినా ఖచ్చితంగా అందరూ కలిసి సెలబ్రేషన్ చేసుకుంటారు. చిన్న చిన్న సంక్రాంతి అవనివ్వండి, దీపావళి అండి, ఖచ్చితంగా మెగా అల్లు 2 ఫ్యామిలీస్ ఉంటాయి. కానీ మరి ఈ సెలబ్రేషన్ లో ఎందుకు అల్లు ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ కానీ, అల్లు అరవింద్ కానీ, అల్లు శిరీష్ కానీ ఎవరు కూడా కనిపించలేదు. ఓకే, మీరు అంటున్నట్టు చిరంజీవి గారి ఫ్యామిలీలో కూడా అందరు లేరు ఆ రోజు. అక్కడ కొంతమంది లేరు, వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీగా ఉండి ఉండొచ్చు, వాళ్ళు అవైలబుల్ ఉండకపోయి ఉండొచ్చు. ఓకేనా. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడానికి పిఠాపురం సురేఖ గారితో అల్లు అరవింద్ గారు వెళ్ళారు కదా, దాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు? ఆయన సెలబ్రేషన్లో లేరు, కానీ ఆయనకు కావాల్సినప్పుడు ఆయనకు సపోర్ట్ చేయడానికి, ఆయన ప్రచారం చేయడానికి ఆయన ఉన్నారు కదా అల్లు అరవింద్ గారు. దాన్ని ఎందుకు పాజిటివ్గా తీసుకోవట్లేదు? ఏదో రకంగా బదనాం చేయాలనే కదా ఆలోచన అంతా. సో వాళ్ళు ఆ ఫ్యామిలీ మొత్తం ఆ రోజు అంటే ఆయనకు ఇమీడియట్గా అంటే విత్ ఇన్ 1 or 2 daysలో జరిగిపోయింది కదా. ఆయనకు అక్కడ విజయం దొరకడం, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని కలవడం, అక్కడ వెళ్ళి ఢిల్లీలో కలిసి రావడం, ఇక్కడికి అన్నయ్యని కలిసి ఆయన దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకుందామని ఆయన రావడం. అదే టైంలో వాళ్ళ ఫ్యామిలీ ఇంకేదేంట్లోనైనా ఎంగేజ్ ఉండొచ్చు కదా. నాకు నిజంగా తెలియదు అప్పుడే వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది న్యూస్లో ఎక్కడ లేదు. బట్ అక్కడ పార్టిసిపేట్ చేయలేదు అని అంటే వాళ్ళకి ఇష్టం లేదు అని కాదు కదా, మనం ఎందుకు అలా ఊహించుకోవాలి? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.